ఫ్లోరిడాలో అక్రమ వలసదారుల అరెస్ట్ల వ్యతిరేక ఆందోళనలు ఇతర ప్రాంతాలకు దావానంలా వ్యాపిస్తున్నాయి. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ లో మొదలైన నిరసనలు ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, సియాటల్, డాలస్, లూయివిల్లే, శాన్ ఆంటోనియా, చికాగో నగరాల్లోనూ మొదలయ్యాయి. ఆందోళనలు నిలువరించేందుకు ట్రంప్ నేషనల్ గార్డ్స్ ని రంగంలోకి దింపడంతో ఆందోళనకారులు ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. అక్రమ వలసదారుల అరెస్టు అమెరికాను రావణ కష్టంలా మార్చేస్తోంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ రగిలిపోతున్నాయి. గత 3 రోజులుగా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఇప్పుడు ఇతర నగరాలకు పాకుతున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, సియాటెల్, డల్లాస్, లూయివిల్లే, శాన్ ఆంటోనియో, చికాగో నగరాల్లోనూ ఆందోళనలు మొదలయ్యాయి. ఆందోళనకారులను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వారిని మరింత రెచ్చగొట్టాయి. నిరసన జ్వాలల్ని ఎగదోస్తే బుల్లెట్ల వర్షం కురిపిస్తాం, కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్ని కట్టడి చేస్తాం. కాలిఫోర్నియా గవర్నర్ ఆందోళనకారులను రెచ్చగొట్టి నేషనల్ గార్డుల మీదకు ఉసిగొల్పుతున్నారు. గార్డులను రెచ్చగొడితే దారుణ పరిణామాలను ఎదుర్కొంటారంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేసి ఆందోళనకారులను రెచ్చగొట్టారు. అంతేకాక లాస్ ఏంజల్స్ నగరానికి అదనంగా మరో 2000 మంది నేషనల్ గార్డ్ రిజర్వ్ బలగాలను పంపించారు. వీరికి తోడు 700 మంది నేవీ, మెరైన్ సాయుధ సభ్యులు రంగప్రవేశం చేశారు. ఒకవైపు 100 మంది పోలీసులు, నేషనల్ గార్డ్, మెరైన్లతో తాడోపేడో తేల్చుకునేందుకు ఆందోళనకారులు సిద్ధమయ్యారు. దీంతో లాస్ ఏంజల్స్ వీధులన్నీ యుద్ధ క్షేత్రాలను తలపిస్తున్నాయి. డౌన్ టౌన్ లాస్ ఏంజల్స్ లో చాలా మంది మెక్సికో, గ్వాటెమాలా జాతీయ జెండాలతో రోడ్లపైకి వచ్చారు. మరోవైపు అక్కడ రిపోర్టింగ్ చేస్తున్న పలువురు జర్నలిస్టులను పోలీసులు అడ్డుకోవడమే కాక కొంతమందిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. లాస్ ఏంజల్స్ లో ఆందోళనకారులు శాంతించాలని కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ విజ్ఞప్తి చేశారు. అదనపు బలగాలను రప్పిస్తూ మరోసారి అసాధారణ అధికారాలను ట్రంప్ దుర్వినియోగం చేస్తున్నారని న్యూసమ్ మండిపడ్డారు. లాస్ ఏంజల్స్ లోని సివిక్ సెంటర్లోని సిటీ హాల్ వద్దకు వేలాదిగా ఆందోళనకారులు గుమిగూడి భారీ ర్యాలీ చేపట్టారు. మరోవైపు పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులను బంధించి ఉంచిన డిటెన్షన్ సెంటర్ ఉన్న ఫెడరల్ కాంప్లెక్స్ భవనం వద్దకు సైతం 100 మందిని చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. లాస్ ఏంజల్స్ ప్రాంతం భయంకరమైన ఉద్యమ సంక్షోభంలోకి వెళ్తోందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను న్యూసమ్ తప్పుపట్టారు. ప్రస్తుతం కెంటకీ రాష్ట్రం సహా కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కో, శాంటా ఆనా, టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్, ఆస్టిన్ నగరాల్లోనూ ఐస్ వ్యతిరేక ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ నగరాల్లో స్థానికులు రోడ్ల మీదకొచ్చి ఇమిగ్రేషన్ అధికారులు ఆకస్మిక దాడులు, అరెస్టులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. బోస్టన్, పిట్స్బర్గ్, చార్లోటే, సియాటెల్, వాషింగ్టన్ డీసీ, కనెక్టికట్, న్యూయార్క్ నగరాల్లోని నిరసన ప్రదర్శనలు భారీ ఎత్తున జరిగాయి. ఆస్టిన్ సిటీలోనూ నేషనల్ గార్డ్స్ రంగంలోకి దిగారు. ఆస్టిన్ నగరంలో డజన్కు పైగా ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్లు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ తెలిపారు. మరోవైపు నేషనల్ గార్డులను రాష్ట్రంలోకి అనుమతించే అంశంలో గవర్నర్ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోకపోవడంపై కోర్టులో కేసు వేశామని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబర్ట్ ఆండ్రిస్ బోంటా ప్రకటించారు. తమ రాష్ట్రంలో ఎలాంటి అంతర్యుద్ధం లేదని, తిరుగుబాటు అస్సలు లేదన్నారు. అలాంటప్పుడు రాష్ట్ర సార్వభౌమత్వాన్ని తొక్కిపెట్టేలా అధ్యక్షుడు ఎలా నిర్ణయాలు తీసుకుంటారని, ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోబోమన్నారు. అందుకే ట్రంప్ రక్షణ మంత్రి హెగ్సెత్ పై కేసు వేశామని తెలిపారు. అదనపు నేషనల్ గార్డుల ప్రవేశాన్ని అడ్డుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ కోర్టును అభ్యర్థించినట్లు ఆయన వెల్లడించారు. నేషనల్ గార్డులను రాష్ట్రాల్లోకి అనుమతించడాన్ని విపక్ష డెమోక్రాట్లు తప్పుబట్టారు. ట్రంప్ దేశానికి రాజులా భావిస్తున్నారని కాలిఫోర్నియా డెమోక్రటిక్ పార్టీ నేత, దిగువ సభ సభ్యుడు జాన్ గ్యారమెండి ఆరోపించారు. మరోవైపు గార్డుల రాకను హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్వాగతించింది. వలసదారుల ఏరివేత విధుల్లో ఉన్న ఇమిగ్రేషన్ అధికారులు, ఫెడరల్ ఏజెంట్లు రక్షణ, కేంద్ర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసమే నేవీ, మెరైన్ బలగాలను రప్పించామని వైట్ హౌస్ వివరణ ఇచ్చింది.